అబద్ధాలనే చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా, లేదు ఆయనది వేరే కారణంతో ఆ హత్య జరిగిందా? ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా, అన్నోన్ కాల్ అయినా. నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా, కృష్ణ గొడవ పడలేక. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంది, గుండెపోటు ఏంది, ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే అని ఇమ్మీడియట్గా పులివెందులకి ఫోన్ చేశాను. చేసి అడిగాను నేను అవినాష్ రెడ్డి గారిని. అవినాష్ రెడ్డిని అడిగారు, అవినాష్ ఏం జరిగింది, ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏంది అని. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పి చెప్పారు. అవినాష్ని అడిగితే పక్కన ఉన్న వ్యక్తి ఎట్లా చెప్పారు? అదే నేను విలేకరులకు చెప్పాను. నేను చెప్పారు మొత్తం మీద ఫోన్, అప్పుడు అందరూ కూడా బిజీగా ఉంటారు. మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట్లాడారు, ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే నేను విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ అవినాష్ రెడ్డి మీకు చెప్పాడా? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం, ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం. ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం. మీరు అవినాష్ రెడ్డితో నిర్ధారించుకోలేదు. అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఆ విషయం నాకు తెలుస్తూ ఉంది, మీకు తెలుసు. నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉండుంటాడు. మీరేదో దర్యాప్తు చేసినట్టు లేకుంటే పోలీస్ క్వశ్చన్ చెప్పాలంటే సిబిఐ వాళ్ళు విజయసాయి రెడ్డిని పిలవాలి. ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి పిలిచే విధంగా సిట్ అధికారులు మాట్లాడారో అట్లాగే ఈ కేసుకు సంబంధించి, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా మరి మీరు ఎవరికి ఫోన్ చేశారు? ఒకసారి అవినాష్ లిఫ్ట్ చేశారని చెప్తున్నారు, అవినాష్ చెప్పాడంటున్నారు, తర్వాత పక్కన ఉన్న వాళ్ళు చెప్పారంటున్నారు, అవినాష్ ఉన్నాడో లేడో అంటున్నారు, ఉండే ఉంటాడంటున్నారు, ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏం జరిగింది ఆ రోజు అనేది దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని ఖచ్చితంగా పిలవాలి. రైట్, చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఎవరిని అడిగినా